ఒకే జిల్లా, రెండు నదులు, కానీ రెండు భిన్న చిత్రాలు. ఒకవైపు ప్రాణహిత కళకళ, మరోవైపు గోదావరి వెలవెల. ఒక నది గలగలా పారుతోంది, ఇంకో నది నీటి కోసం వెంపర్లాడుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నిండుకుండలా పరవళ్లు తొక్కుతుంటే తెలంగాణలోకి అడుగుపెట్టే గోదావరి మాత్రం ఎండిపోయి కనిపిస్తోంది. ప్రాణహితలో లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నా ఆ నీటిని నిల్వ చేసుకునే ప్రాజెక్టు లేక రైతు కళ్ల ముందే సముద్రం పాలవుతోంది. అసలు ఈ వైరుధ్యానికి కారణం ఏంటి? ప్రాణహిత ఉప్పొంగితే గోదావరి ఎందుకు బోసిపోయింది? వర్షాకాలం మొదలై నెల రోజులు గడిచిపోతున్నా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గోదావరిలో నీటి జాడే లేదు. గతేడాది జూన్లోనే వరద నీటితో కళకళలాడిన గోదావరి ఈ ఏడాది వరదలు లేక బోసిపోయి కనిపిస్తోంది. జిల్లాలో ప్రధాన ప్రాజెక్టు ఎల్లంపల్లిలోకి వరద నీరు చేరకపోవడంతో ఇప్పటికీ ఇంకా 8 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. జిల్లాలో లోటు వర్షపాతం నమోదవడంతో ఏ ప్రాజెక్టు చూసినా డెడ్ స్టోరేజీలోనే కనిపిస్తోంది. నిర్మల్ జిల్లా కడిం ప్రాజెక్టు 700 అడుగులకు గాను 679 అడుగుల్లో మాత్రమే నీరు ఉంది. నీటి సామర్థ్యం 3.495 టీఎంసీలకు గాను కేవలం 0.466 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉండడంతో సాగుకు నీళ్లు విడుదల చేసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇటు గోదావరిపై నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టులోనూ అదే పరిస్థితి. 148 అడుగులకు గాను 142 అడుగులు మాత్రమే నీరుంది. నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలకు గాను కేవలం 8.0302 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. మరోవైపు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద వార్దా పెనుగంగ కలయికతో ప్రాణం పోసుకునే ప్రాణహితలో భారీ వరద ప్రవాహం కనిపిస్తోంది. తుమ్మిడిహెట్టి నుండి 100 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి కాళేశ్వరం వద్ద గోదావరిలో కలిసే ప్రాణహిత పరవళ్లు తొక్కుతూ దర్శనమిస్తోంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో నదిలోకి భారీగా నీరు చేరుతుండటంతో ప్రవాహ హోరు కొనసాగుతుంది. తుమ్మిడిహెట్టి వద్ద పుష్కర ఘాట్లను తాకుతూ వరద నీరు ప్రవహిస్తోంది. మరి తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ చూసిన వర్షాలు తక్కువ నమోదవుతున్నాయి కనుక ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ప్రాణహిత నుంచి మరి వృధాగా పోయి సముద్రంలో కలుస్తున్న నీటిని మరి పంపింగ్ చేసినట్టయితే మరి అదేవిధంగా అన్నారం, సుందిల్లా, మరి అదేవిధంగా శ్రీపాదరావు ప్రాజెక్టు, మిడ్ మానేర్ ప్రాజెక్టుల ద్వారా మరి ఆ యొక్క నిండు కుండలా ఏర్పడతాయి. ఆ యొక్క ప్రాజెక్టులు నింపినట్టయితే ఇటు రైతులను ఆదుకున్న రైతులు, మరి అదేవిధంగా రైతుల పంటలు సస్యశ్యామలంగా పండి మరి తెలంగాణ దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. ఏటా జూన్ మాసం చివరి వారంలో నదికి కొత్త నీరు వస్తుండేది. ఈసారి ఎల్నినో ఎఫెక్ట్తో వానలు ఆలస్యం కాగా జూలై మాసం ప్రారంభంలో వరద ప్రవాహం పెరిగింది. అయితే ప్రాణహితపై ఎలాంటి ప్రాజెక్టులు లేకపోవడం, వరద నీటిని మళ్లించేందుకు కనీసం అవకాశం లేకపోవడంతో లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతుంది. కన్నెపల్లి పంపౌజ్ నుంచి నీటిని ఎత్తిపోసుకోగలిగితే తెలంగాణలో ఎల్నినో ఎఫెక్ట్ను అధిగమించవచ్చంటున్నారు నిపుణులు. వెనుకనే ఒక 5-6 అడుగుల దూరంలో గోదావరి నది కనిపిస్తుంది. మరి చూస్తే ఇక్కడ పూర్తిగా ఎడారిగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏదైతే ప్రాణహిత నది ఉందో ఆ ప్రాణహిత నదికి భారీగా వరద నీరు వచ్చి మరి ఇవాళ అన్యాయంగా మరి ఆ సముద్రం పాలవుతున్నాయి. ఏదైతే కన్నెపల్లి పంప్ హౌస్ ఉందో మరి దానిలోని పంపులను ఆన్ చేస్తే, మోటార్లను ఆన్ చేస్తే ఈరోజు గోదావరి నదీ తీర ప్రాంతంలో ఉన్నటువంటి పంట పొలాలు కావచ్చు, అదేవిధంగా చేర్లు కావచ్చు, ప్రతి ఒక్క బీడు భూమి కూడా సస్యశ్యామలమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరోవైపు జలపాతాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ లో ఏ ఒక్క జలపాతంలోనూ జలకళ కనిపించడం లేదు. రాష్ట్రంలోని ప్రసిద్ధిగాంచిన కుంటాల జలపాతం వర్షాలు లేక కళ తప్పింది. పొచ్చెర, గుండాల, సప్తగుండాల జలపాతాలు వరద నీరు లేక వెలవెలబోతూ కనిపిస్తున్నాయి. జలపాతాలకు నీరు వస్తే కుంటలు, చెరువుల నుండి జలాశయాల్లో జలకళ సంతరించుకుంటుంది. కానీ ఎల్నినో ఎఫెక్టుతో లోటు వర్షపాతంతో ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి.